హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే విజయవాడ నుంచి కోటయ్యకొండ తిరునాళ్ళకి బయలుదేరాము. సాయంత్రం వచ్చేటప్పటికి ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయింది. టైం 5ంటికి బయలుదేరాము. ఇప్పుడు విజయవాడ దాటుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈస్ కోటప్పకొండ తిరునాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయిద్దో చూడాలి. మేము ఒక ముగ్గురం వెళ్తున్నాము. నేను, నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కలిపి రాకేష్, మహేష్ ముగ్గురం కలిసి బయలుదేరామండి విజయవాడ నుంచి. చూడాలి ఎన్ని గంటలకు వెళ్తాము. ప్రస్తుతం విజయవాడ దాటాము. విజయవాడ ట్రాఫిక్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది, అంత రష్గా లేదు. చిలకలూరుపేట దగ్గరకు అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఎటు వెళ్ళాలనేది పోలీసులు బోర్డులు కూడా పెట్టారు ఫ్రెండ్స్. చిలకలూరుపేట దగ్గరకు వచ్చేటప్పటికి టైం అయితే 6:30 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే రోడ్డు ఫ్రీగానే ఉంది. చిలకలూరుపేట దాటిన తర్వాత ఆల్మోస్ట్ కోటయ్యకొండ దగ్గర ఒక 3 kilometers ఉందనగా ట్రాఫిక్ మొత్తం బాగా రష్గా ఉంది. మొత్తం 1 way అయిపోయింది ఫ్రెండ్స్. బస్సులకు ఒక దారి, సపరేట్ కార్లకు ఒక దారి వెహికల్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ కార్లు మేము వెళ్ళటానికి టైం వచ్చేసి విజయవాడలో 5 o'clock బయలుదేరితే కోటయ్యకొండ చేరేటప్పటికి మాకు టైం 11 అయింది ఫ్రెండ్స్. అంటే కోటయ్యకొండ ఒక 4 kilometers ఉందనగా హెవీ ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. మొత్తం బాగా రష్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 kilometerలకి 3 గంటలు పెట్టింది ఫ్రెండ్స్ మాకు. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వెళ్ళడానికి 2 to 3 hours పట్టిపోద్ది ఫ్రెండ్స్. చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, పకడ్బందీగా కట్టారు అన్నిటిని కూడా. ట్రాఫిక్ అయితే లేదు. ఎక్కడెక్కడి నుంచో కాదు, వాళ్ళందరూ ఇక్కడ లేరు. ఈ కోటప్పకొండ తిరునాళ్ళకి జనం అంతా ఎక్కడెక్కడి నుంచో, అందరు బస్సుల మీద కానివ్వండి, కారులో కానివ్వండి, బైకుల్లో కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక ప్రాంతం అని లేదు, ఒక గ్రామం అని లేదు, ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఈ కోటయ్యకొండ తిరునాళ్ళంటే అంత ఫేమస్. చూసారా ఫ్రెండ్స్, దారి ఉండదు ఫ్రెండ్స్, వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగా. రే యూట్యూబ్ బ్లాగర్లో మన మామూలుగా ఉండదు. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. నైట్ కిలోమీటర్ ఉంది మాకు ప్రభల దగ్గరికి దిగి వెళ్ళటానికి. 20 నిమిషాలు అలా పడుతుంది ఫ్రెండ్స్ ప్రభల దగ్గరికి వెళ్ళటానికి. అక్కడ దూరంగా కనపడుతుంది లైటింగ్ కోటయ్య స్వామి గుడి, త్రికోటేశ్వర స్వామి గుడి కొండ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుడి 2 వరకు కూడా జనం ట్రాఫిక్ లో వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఈ తిరణాలు చూడటానికి. ఈ ప్రాంతం అంతా కూడా ప్రభలతో నిండిపోయింది. ఎటు చూసినా కూడా లైటింగ్ కాంతులతో విరజిమ్ముతుంది. ఎటు చూసినా కూడా కన్నుల పండగగా ఉంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఎన్ని ప్రభలు వచ్చినాయో చూడాలి. ఒకసారి దగ్గరకు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని ప్రభలు వచ్చినాయో చెప్తాం ఫ్రెండ్స్. ఇటు వరకు నా చిన్నప్పుడు ప్రభలన్నీ కూడా ఎద్దుల బండి మీద తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రిక్ ప్రభలు అయిపోయాయి. ఎక్కువ శాతం ప్రభలన్నీ కూడా పురుషోత్తపట్నం, కావూరు, చింతలపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామం నుంచి ప్రభలు వస్తాయి. ఈ సంవత్సరం ప్రభలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో చూద్దాం. ఒకసారి చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా కూడా పసుపు మయంతో నిండిపోయింది. ఏ ప్రభ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఎవరు చెప్పందంతా కూడా ఇన్ఫర్మేషన్. ఒక ప్రభ వచ్చి కావూరి ప్రభ, 80 సార్లు కట్టారు ఇప్పటికి ఈ ప్రభని. ఇంకొక ప్రభ వచ్చి యాదవరాజుల ప్రభ, ఇది కూడా టీడీపీ ప్రభ. ఇంకోటి వచ్చి గురవాయిపాలెం ప్రభ, 39వ టీడీపీ ప్రభ. గంగన్నపాలెం టీడీపీ ప్రభ, కమ్మవారిపాలెం ఇది టీడీపీ ప్రభ, బొప్పూడి టీడీపీ ప్రభ, గోవిందపురం ఇది టీడీపీ ప్రభ, అప్పాపురం ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభ, అమీనా సాహెబ్ పాలెం అండి ఇది 70 సార్లు కట్టారు, 70th టైం, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభ. కాకాని గ్రామ ప్రభ ఇది తెలుగుదేశం పార్టీ ప్రభ. మద్దిరాల ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభ. చింతలపాలెం ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభ అండి. ఇది 39 సార్లు కట్టారు ఇప్పటికి, 39వ వచ్చి గోనెపూడి ఇది ఇది ప్రభ మాత్రం కొత్తగా ఫస్ట్ సంవత్సరం కట్టారండి, తెలుగుదేశం పార్టీ ప్రభ ఇది కూడా. మొత్తం మీదుగా ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 14 ప్రభలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని ప్రభలు పెట్టారో చూద్దాము. బైరా గ్రామం
జనసేన పార్టీ వాళ్ళ ప్రభ వచ్చింది. చిన్న తోటవారి ప్రభ జనసేన పార్టీ, పురుషోత్తపట్నం ప్రభ జనసేన పార్టీ, గణపవరం జనసేన పార్టీ ప్రభ. ఇవి కాక ఇంకో 5 ప్రభలు వచ్చేవి జనసేన పార్టీ ప్రభలు. మొత్తం జనసేన పార్టీ ప్రభలు 9 ప్రభలు వచ్చినాయండి ఈ సంవత్సరం కోటయ్యకొండ తిరునాళ్ళకి. ఏ పార్టీకి సంబంధం లేకుండా సొంతగా ఆ ఊరి నుంచి వచ్చిన ప్రభలు వచ్చి 3 ప్రభలు కూడా పురుషోత్తపట్నం నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చిన ప్రభలండి 3. ఇకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభ ఒకటి ఉందండి. ఆ ప్రభ దగ్గర అంతా కూడా పోలీసులు ఉన్నారు, ప్రభ చుట్టూ కూడా. లైటింగ్స్ కూడా ఏం వెలగటం లేదు, చిన్న లైటింగ్ వెలుగుతుంది. అక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఏమీ జరగటం లేదు. ఈ సంవత్సరం మొత్తం కూడా 27 ఎలక్ట్రిక్ ప్రభలు వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఇన్ని ప్రభలు రావటం అనేది ఇదే ప్రథమం, ఇదే తొలిసారి కూడా. నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చూడలేదు ఇన్ని ప్రభలు రావటం కూడా. ఈ సంవత్సరం కొత్తగా కోలాటం కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రభల దగ్గర కోలాటంతో కూడా బాగా చేస్తున్నారు, కోలాటం కూడా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, తిరణాల ప్రాంగణం అంతా కూడా ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఫ్రెండ్స్. ఫోన్ సిగ్నల్ రాదు, ఏ ఫోన్స్ పనిచేయవు. తర్వాత ఫుడ్కి అయితే తినటానికి ఫుడ్కి అయితే కొదవలేదు ఫ్రెండ్స్. రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, రకరకాల ఐటమ్స్, రకరకాల తినుబండారాలు ఉన్నాయి. నాకు ఇష్టం అని చెప్పి బూందీ మిఠాయి, చెరుకు గళ్ళ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కూడా ఫోన్పే, గూగుల్ పే పనిచేయదు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కూడా క్యాషే ఇవ్వాలి, ఎందుకంటే ఫోన్ సిగ్నల్ ఉండదు. క్యాష్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే దొంగలు ఉంటారు. తెలుసుకోవాలి మీరు వెళ్ళాలంటే, తిరణాలకు వెళ్ళాలన్నప్పుడు ఇది ముందు తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు, డబ్బులు లేవని చెప్పి దొంగలు తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకురావాలి. ఎందుకు జనం లేదన్నా తప్పిపోతే మాత్రం ఎత్తుక్కోవడం చాలా కష్టమైపోతూ ఉంటుందండి ప్రభల మధ్యలో. ఈ కోటప్పకొండ తిరణాలంటే ప్రభలు లైటింగ్లే కాదు, డీజేలు, ఆటపాటలు, డీజే సౌండ్లతో బాగా ఎంజాయ్ కంటిన్యూస్ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. కుర్రోళ్ళకైతే ఇంక చెప్పవసరం లేదు, పూనకాలే వస్తుంటాయి ఆ డీజే సౌండ్స్ దెబ్బ. ఇక్కడ ఒక్కొక్క ప్రభ కట్టాలంటే కొన్ని లక్షలతో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభ కట్టడం అనేది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు. డబ్బుకి వెనకాడకుండా తల ఓ చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రభలు కడుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 27 ఎలక్ట్రిక్ ప్రభలు కాకుండా చిన్న మొక్కులు తీర్చుకునే ప్రభలు అని చెప్పి ఎద్దుల బండి మీద చాలా ప్రభలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రభలన్నీ మాకు తిరగటానికి తెల్లారిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆ ప్రభల దగ్గరికి అంతా తిరిగేటప్పటికి మాకు అలసట వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4 గంటలు అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే విజయవాడ రిటర్న్ అయిపోయాము. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ 2026 కోటయ్యకొండ తిరణాల గురించి ఎవ్వరు చెప్పని విశేషాలు అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మొట్టమొదటిసారి మా వైఫ్ ఛానల్లో వాయిస్ ఇచ్చాను నేను. ఈ వీడియో మొత్తం వాయిస్ నేనే ఇచ్చాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈనాటి మహిళా వ్లాగ్స్ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.